హాయ్ గాయ్స్, సో తమ్నేల్ చూసారు కదా, వనజంగి వెళ్తున్నా. వనజంగి అందరూ అరకు ట్రిప్లోనే కవర్ చేసేస్తారు. నేను ఆల్రెడీ అరకు వెళ్ళినా, కాకపోతే నాకు వనజంగి వెళ్ళడానికి ఇంకా టైం లేకుండే అప్పుడు. సో డైరెక్ట్ హైదరాబాద్ రిటర్న్ అయిపోయినా. సో అందుకనే ఇప్పుడు మళ్ళీ సపరేట్గా వనజంగి ప్లాన్ చేసుకున్న ట్రిప్. సో మన హైదరాబాద్ నుంచి వనజంగికి వెళ్ళాలంటే ఫస్ట్ వైజాగ్ రీచ్ అవ్వాలి. వైజాగ్ రీచ్ అవ్వడానికి మనకు బస్సెస్, ట్రైన్, ఫ్లైట్ కూడా అవైలబుల్ ఉంటాయి. నేనైతే బస్కి వెళ్తున్నా. బస్కి టికెట్ బుక్ చేసుకున్నా. నాకు 600 రూపీస్ పడ్డది టికెట్. ట్రైన్స్ అయితే చాలా ట్రైన్స్ ఉంటాయి, కింద ఇస్తున్నా చూడండి. మీ టైమింగ్స్ బట్టి బుక్ చేసుకోండి. స్లీపర్ క్లాస్ టికెట్ వచ్చేసి 470 నుంచి 500 లోపు ఉంటుంది. ఫ్లైట్ అయితే 2500 నుంచి 3000, 4000, 10,000 వరకు కూడా ఉంటాయి. సో మీ కంఫర్ట్ ని బట్టి బుక్ చేసుకోండి. ఫస్ట్ అయితే వైజాగ్ రీచ్ అవ్వాలి. నేనైతే కావేరీ టూర్స్ అండ్ ట్రావెల్స్ లో బస్ బుక్ చేసుకున్నా. బస్ వస్తుంది ఇప్పుడు. వెయిటింగ్ బస్ కోసము పటాన్చేరులో ఉన్న ప్రస్తుతానికి. మార్నింగ్ 8:30 అవుతుంది. రాజమండ్రి దాటినాం ఇప్పుడే. బస్సు ఇక్కడ టిఫిన్ సెంటర్ దగ్గర ఆపింది. ఒక హాఫ్ అన్ అవర్ ఆపుతారంట. సో ఇది గురుద్వారా. ఇక్కడ దిగిన బస్సు, అంటే గురుద్వారా స్టాప్ దగ్గర బస్సు దిగిన. సో మీరు ఎక్కడున్నా సరే, ఎక్కడ ట్రైన్కి వచ్చినా అండ్ ఫ్లైట్కి వచ్చినా, బస్కి వచ్చినా, ఫస్ట్ మనం వైజాగ్ రాగానే ఆర్టీసీ కాంప్లెక్స్కి రీచ్ కావాలి. ఎందుకంటే ఆర్టీసీ కాంప్లెక్స్లోనే బస్సెస్ ఉంటాయి, పాడేరు బస్సులు. వనజంగి పోవాలంటే మనం వైజాగ్ నుంచి డైరెక్ట్గా వనజంగి వెళ్ళడానికి రాదు. ఫస్ట్ పాడేరు వెళ్ళాలి. పాడేరుకి మనకు బస్సెస్ ఉంటాయి, ఆర్టీసీ బస్సులు ఉంటాయి. సో అందుకే ఆర్టీసీ కాంప్లెక్స్ రీచ్ కావాలి. సో మనకు ఆర్టీసీ కాంప్లెక్స్లో 17th నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గరికి వస్తాయి పాడేరు బస్సులు. సో బస్సెస్ అయితే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి 1 అవర్కి ఉంటాయి. బెస్ట్ థింగ్ ఏంటంటే వైజాగ్లో బైక్ రెంటల్స్ ఉంటాయంట. సో ఆ బైక్ రెంటల్స్ తీసుకొని వెళ్ళడం ఇంకా బెటర్. మళ్ళీ మనం ఈ నుంచి పాడేరు వెళ్ళి, పాడేరు నుంచి వనజంగికి ఇంకా 5 కిలోమీటర్స్ ఏమో, 5 కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్ ఆటోలో వెళ్ళాలి. సో బైక్ రెంటల్స్ తీసుకుంటే బెటర్. కాకపోతే నాకు లైసెన్స్ లేదు, సో అందుకే బస్కి వెళ్తున్నా. వైజాగ్ నుంచి పాడేరుకు 150 రూపీస్ టికెట్. మొత్తం 102 కిలోమీటర్స్, 3 అవర్స్ జర్నీ పడుతుంది ఈ బస్లో. సో పాడేరులో ఓల్డ్ బస్ స్టాప్, అంబేద్కర్ సెంట్రల్ రోడ్ దిగితే ఇక్కడ నుంచి ఆటోలు ఉంటాయంట వనజంగికి. వైజాగ్ నుంచి వనజంగికి ఓన్ వెహికల్లో వచ్చే వాళ్ళు అయితే చాలా జాగ్రత్త. అసలు పర్ఫెక్ట్ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు మాత్రమే డ్రైవ్ చేయండి. చౌడవరం దాటిన తర్వాత ఘాట్ రోడ్లోకి ఎంట్రీ అవుతాము. చాలా ఘోరంగా ఉంటుంది. టర్నింగ్స్ మాత్రం చాలా డేంజర్గా ఉంటాయి. చాలా డేంజర్ రోడ్ ఉంటుంది. అసలు నాకైతే భయం అయింది. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ చేసిన నేను ఆ రూట్లో మాత్రము. 2-3 యాక్సిడెంట్లు కూడా చూసిన. 2-3 కాదు, 2 యాక్సిడెంట్స్ చూసిన. పోరగాళ్ళకి ఎక్కడ చెక్కపోయినాయి ఇద్దరికైతే. సో అది చాలా జాగ్రత్తగా రావాలి ఓన్ వెహికల్లో వచ్చే వాళ్ళు మాత్రం. అండ్ ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వనజంగిలో ఫుడ్ అంత మంచిగా దొరకదంట, ఆల్మోస్ట్ దొరకదంట. పాడేరు నుంచే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళడం బెటరు. పాడేరులో న్యూ బస్ స్టాండ్ సైడ్ ఉన్నాయి రెస్టారెంట్లు. ఇందాక మనం దిగింతానని అయితే లేవు, అటు సైడ్ అయితే రెస్టారెంట్లు ఏం లేవు. ఫాస్ట్ ఫుడ్స్ ఉన్నాయి, కానీ ఫాస్ట్ ఫుడ్ అవాయిడ్ చేయడం చాలా బెటరు. ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా. తీసుకుందామని వెళ్ళి మళ్ళీ తిరిగి ఆడ నుంచి వచ్చి వేరే రెస్టారెంట్కి వచ్చిన. ఒక 800 మీటర్స్ 700 మీటర్స్ నడిచి మళ్ళీ రెస్టారెంట్కి వచ్చిన, కొత్త బస్ స్టాండ్ దగ్గరికి. ఇక్కడ చిన్న రెస్టారెంట్లో బిర్యానీ తీసుకున్నా. ఫ్రై పీస్ బిర్యానీ 180 రూపీస్ పడ్డది ఇద్దరం. పాడేరు నుంచి ఇక్కడికి ఆటోలో 30 రూపీస్ తీసుకున్నారు వనజంగికి. అండ్ ఆటో అంకుల్కి చెప్తే మాట్లాడి ఒక రిసార్ట్ దగ్గరికి అయితే తీసుకొచ్చిండు. ఇక్కడ టెంట్స్ ఉన్నాయి చిన్నగా. ఎక్కడ చూసినా చాలా రిసార్ట్స్ ఉన్నాయి వనజంగిలో. సో ఇవి టెంట్స్, కాకపోతే ఇవి 2% వంట. టెంట్స్ 400 ఛార్జ్ చేస్తారు. సో ఈ టెంట్ వచ్చేసి 500 తీసుకుంటారు, 2%. ఒక ఫ్రెండ్ పరిచయం అయిండు, ఇద్దరికి కలిసి 500 తీసుకురు అనమాట ఈ టెంట్ అయితే తీసుకున్నా. రేపు మార్నింగ్ 3 o'clock స్టార్ట్ అంట. 3 o'clock గేట్స్ ఓపెన్ చేస్తారు వ్యూ పాయింట్కి. ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్ అంట. 7 కిలోమీటర్స్ అంటే 6 కిలోమీటర్స్ వరకు జీప్లు ఆటోస్ వెళ్తాయంట. అక్కడ నుంచి 1 కిలోమీటర్స్ ఎవరైనా ట్రెక్ చేయాల్సిందేనంట. చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఆల్రెడీ సీజన్ ఎండింగ్,
ఎండ్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది. నేను ఎండ్లో వచ్చిన వ్యూ ఉంటుందో ఉండదో క్లారిటీగా తెలియదంట. సో రేపు పొద్దున వ్యూ ఉంటే మాత్రం మన అదృష్టము, సన్ రైజ్ లేదంటే ఏం చేయలేము, ఇంకా సన్ రైజ్ చూసుకొని రిటర్న్ అయిపోవడమే. సో వ్యూ ఉండాలని కోరుకుంటున్నా. యాక్చువల్లీ సీజన్ వచ్చేసి నవంబర్ నుంచి జనవరి వరకు 3 months, నవంబర్, డిసెంబర్, జనవరి ఉంటుంది. ఫిబ్రవరిలో రేర్, ఇంకా చాలా తక్కువ. సో రేపు చూద్దాం మార్నింగ్ ఎట్లుంటుందో. సో మార్నింగ్ 3 o'clock లేచినాము. 3 o'clock లేచి ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయినాము. అక్కడ గేట్ దగ్గర ఆటోస్ ఉంటాయి, గేట్ దగ్గర ఆటోస్ వస్తాయి ఆల్రెడీ. గేట్ దగ్గర నుంచి 150 rupees ఛార్జ్ చేస్తారు. లేదంటే మీరు గేట్ దగ్గర నుంచి వేరే ఆటోలో వచ్చి ఇక్కడ ఇంకోటి మట్టి రోడ్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇంకా ఎక్కువ గడ్డు ఉంటుంది, అక్కడ నుంచి అయితే 100 rupees ఛార్జ్ చేస్తారు. ఎంట్రీ గేట్ దగ్గర, అక్కడ మనం స్టే చేసిన దగ్గర ఎంట్రీ పర్ పర్సన్కి 50 rupees ఛార్జ్ చేస్తారు. కాకపోతే ఓన్ వెహికల్ బైక్స్ ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా రండి. మా ముంగట 2 బైకులు వచ్చినాయి, 2 బైకులు వాళ్ళిద్దరు కింద పడ్డారు, 2 బైకులు కింద పడ్డారు. ఇద్దరు ఇంకొకరు ముగ్గురు అంట. వాళ్ళు ముగ్గురు పొడుకుంటా పడ్డారంట ఆల్రెడీ. అది సాహసం అనే చెప్పాలి. అసలు ఈ మట్టి రోడ్లో మాత్రము చాలా జాగ్రత్తగా రావాలి. సో సన్ రైజ్ అయితే 6 o'clock, 5:30, 6 o'clock స్టార్ట్ అవుతుందంట. ట్రెక్కింగ్ పాయింట్ వరకు డ్రాప్ చేస్తారు ఆటో వాళ్ళు. 150 rupees, 100 rupees ఇస్తే ఇక్కడ నుంచి 1 kilometer ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. బైక్స్ అండ్ ఆటోస్ ఏం వెళ్ళవు, ఇంకా వెళ్ళడానికి ఛాన్సే లేదు అసలు. ట్రెక్ చేయాల్సిందే ఇంకా 1 kilometer. అమ్మో ఏం రోడ్ నాయన ఇది. అమ్మా తిరుపతి ఎట్లున్నది తెలుసా నీకు? మనం లేకున్నప్పుడు ఇదే దోలు తీరింది భయ్యా. ఇది వరకు ఓకే, కానీ ఆ ముంగట రోడ్డు చూస్తుంది భయ్యం అవుతుంది. మొత్తం ఇట్లా స్ట్రేట్ ఉంది అది పైకి. సో అక్కడికి వెళ్ళాలి. లైట్స్ కనిపిస్తున్నాయి కదా, ఎక్కుతున్నారు పబ్లిక్ అక్కడ. అక్కడికి వెళ్ళాలి. ఇది పరిస్థితి. అసలు డేంజర్, ఇది చాలా డేంజర్. దేవుడి పైనే భారం వేస్తుంది. టాప్ రీచ్ అయిపోయినాము. 1 kilometer అని చెప్పారు, కానీ 1 kilometer ఉండదు భయ్య. ట్రెక్ పాయింట్ నుంచి ఎక్కువనే ఉంటుంది, ఆల్మోస్ట్ 2 ఉంటుంది. సన్ రైజ్ కోసం వెయిటింగ్. ఇంకా సో దిస్ ఈస్ ద వ్యూ, వెయిటింగ్ ఫర్ ద సన్. 6 అవుతుంది, ఇంకా రాలే. ఎగ్జాక్ట్గా 6:04 ఇది వ్యూ. ఇంకా సన్ రైజ్ కాలేదు, ఇంకా రాలేడు సూర్యుడు. వచ్చే తొందరగా. ఇటు చూడు, మస్తు ఉంది. అందరూ సన్ రైజ్ కోసం వెయిటింగ్. ఇక్కడ చూడండి సూర్యుడు. వావ్, ఏమన్నుంది ఆ వ్యూ అసలు. సన్ రైజ్ అవుతుంది, తోపుంది. ఇంతసేపు వెయిట్ చేసిన దానికి వర్త్ వర్మ, వర్త్. సో దిస్ ఈజ్ ద ఫైనల్ వ్యూ. ఇంకా నైట్ చెప్పిండు వ్యూ అంత ఉండదట అని. అందుకనే కొంచెం టెన్షన్ తోటే వచ్చినాము. ఉంటే బాగుండు అనే వచ్చిన. కాకపోతే పర్లేదు, బాగుంది. ఒక 50-60% వ్యూ అవుతుంది. చూస్తారు కదా వెనకాల క్లౌడ్స్. మార్నింగ్ సన్ రైజ్ మాత్రం వేరే లెవెల్ ఉండే అసలు. పీక్స్ ఉండే అసలు, మస్తు అనిపించింది. అసలు అంత పైకి ఎట్లెక్కినో ఏమో పొద్దుగల. ఊపుంది, ఊపేస్తా అన్నట్టు రొప్ప ఎక్కిన.
సో అక్కడ వ్యూ పాయింట్ అయిపోయిన తర్వాత కిందికి దిగేటప్పుడు ఇక్కడ లొకేషన్స్ మాత్రం మస్తున్నాయి. ఈ మౌంటైన్స్ ఇదంతా వెనకాల చూడండి ఒకసారి, గ్రీనరీ ఇదంతా బాగుంది. ఫొటోస్ దిగడానికి లొకేషన్ బాగుంది. సో పబ్లిక్ కూడా బాగానే వచ్చారు, సీజన్ ఎండ్ కానీ బాగానే పబ్లిక్ వచ్చారు. చిన్నగా చాయ్, వాటర్ బాటిల్స్, మ్యాగీ, టిఫిన్ అండ్ బ్యాంబూ చికెన్ కూడా దొరుకుతుంది. ఒకవేళ టిఫిన్ చెయ్యాలి అనుకుంటే తినొచ్చు. మ్యాగీ వచ్చేసి 70 రూపీస్ అంట. రేట్ నచ్చలేదు, అందుకే తింటలే. అక్కడ పాడేరు వెళ్ళినాక టిఫిన్ చేద్దాం. రిటర్న్ వెళ్ళేటప్పుడు తొందరగానే వెళ్తాం ఈ రూట్లో, కానీ ఎక్కేటప్పుడే మాత్రం దోల తీరిపోయింది. అసలు ఘోరం, అసలు మొత్తం గడ్డెక్కాలి కదా పైకి, అమ్మో. సో మళ్ళీ సేమ్ ఇంకా ఆ ట్రెక్ పాయింట్ నుంచి గేట్ దగ్గర వరకు ఆటోలో డ్రాప్ చేసేస్తారు. 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆటోలో అండ్ జీపులు కూడా ఉంటాయి. వ్యూ అంత లేదు కానీ ఓకే, ఒక 60%, 50%, 60% ఉంది. కాకపోతే సీజన్ టైంలో వస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది. అన్న ఆటో అన్న చూపించిండు ఆయన ఫోన్లో సీజన్ టైంలోది. నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 months ఎక్కువ ఫుల్ ఉంటుందంట, ఫుల్ హై సీజన్. ఒకవేళ వచ్చేటట్టు అయితే ఈ ఇయర్ నవంబర్, డిసెంబర్ రండి. ఇంకా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు అయితే ఇప్పుడు మాత్రం ప్లాన్ చేసుకోకండి వనజంగికి. సో కంప్లీట్ బడ్జెట్ ఇగో ఇంత అయింది నాది, హైదరాబాద్ నుంచి వనజంగి. అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి వనజంగి నుంచి పాడేరు నుంచి వైజాగ్ నుంచి హైదరాబాద్ రిటర్న్. ఇంకా ఇంతే. వైజాగ్ నుంచి వనజంగికి ఓన్ వెహికల్లో వచ్చే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్త, పర్ఫెక్ట్ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళే డ్రైవ్ చేయండి. అండ్ ఇక్కడ కూడా వనజంగి నుంచి మళ్ళీ ట్రెక్ పాయింట్ దాకా డ్రైవ్ చేసే వాళ్ళు కూడా జాగ్రత్త. ఈరోజు మార్నింగ్ నేను ట్రెక్ చేసేటప్పుడు 2 బైకులు పడ్డాయి. చాలా డేంజర్ ఉంది రోడ్. సో జాగ్రత్త, అది మాత్రం ఒకటి చూసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. ఇంకా ఎవరైనా వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బై బాయ్.